సమాజంలో నేటికి కొన్ని కట్టుబాట్లున్నాయి. మహిళల్ని శ్మశాన వాటికల్లోకి రానియకపోవటం వాటిలో ఒకటి. శవదహనానికి పేర్చిన కట్టెల గుట్ట దగ్గరికి ఆడవాళ్లు వస్తే పాపమని కొన్ని వర్గాల వాళ్ళు ఇప్పటికీ భావిస్తున్నారు. అయితే ఆ సామాజిక నిబంధనల కన్నా అంతిమ సంస్కారం మిన్నా అని గన్నవరానికి చెందిన కానూరి శేషు మాధవి అనే మహిళ నిరూపిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన కానూరి శేషు మాధవి అనే మహిళ గన్నవరంలో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. పట్టెడన్నం దొరకనే పండుటాకులను నా అనేవారు లేని అనాథలను చేరదీయటంతో పాటు వాళ్ల చివరి ప్రయాణాన్ని గౌరవప్రదంగా ముగిస్తున్నారు. ఆ నలుగురిలో నేను సైతం అంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న తెంపల్లి కోటేశ్వరరావు వృద్ధురాలు చనిపోతే అన్నీ తానే అయి దహన సంస్కారాలు నిర్వహించి తలకొరివి పెట్టి ఆదర్శంగా నిలిచారు. ఇదే తరహాలో తన ఆశ్రమంలో గతంలో చనిపోయిన వృద్ధులకు కూడా తానే దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను లాక్కొని నడి రోడ్డుపై వదిలేసి విదేశాల్లో ఉంటూ కనీసం తల్లిదండ్రులను పట్టించుకోకుండా చనిపోయినా చూడడానికి రాకుండా ఉండే పిల్లలు ఉన్న ఈ సమాజం మనం చూస్తున్నాం. అనాథలకు వృద్ధులకు సేవ చేస్తూ ఉంగుటూరు మండలం వెల్దిపాడు, గన్నవరం, పెదవటిపల్లి, జంగంగూడెం గ్రామాలలో బాడుగకు నివాసాలు అద్దెకు తీసుకొని దాతల సహాయంతో చిన్నపిల్లలను వృద్ధులను పెంచి పోషిస్తూ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గన్నవరం బ్రాంచ్ కానివ్వండి, అలాగే పెద్దౌటుపల్లిలో సెమీ ఆర్ఫన్స్, అలాగే సంచార జాతుల పిల్లలతో 50 మందితో అక్కడ ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఒక బ్రాంచ్ నడుపుతున్నాం. వారికి ఒక పూట భోజనం పెట్టి వాళ్ళ చదువు పట్ల అవగాహన కల్పించి వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నాము. అట్లాగే కొత్తగా అక్టోబర్ 1న వృద్ధుల దినోత్సవం రోజున మరి అక్కడ నూజివీడు మండలం జంగంగూడెంలో కూడా ఒక బ్రాంచ్ని స్థాపించి మా సేవలు నిరంతరము ప్రజలకి నిలిచిపోవాలనే ఒక సంకల్పంతోనే మేము చేసుకుంటూ వస్తున్నాను. నాకు వెనకాల అంటే సహాయం పెద్దగా అందించే వాళ్ళు ఉండరు. వచ్చేసి కుమారస్వామి గారు, చిగురుపాటి కుమారస్వామి గారు, అలాగే టవల్స్ కంపెనీ ఆవిడ ముక్కామల రజిత గారు, మరి సురేంద్రబాబు గారు, ఈ 2 కుటుంబాలు మాత్రం నన్ను ఇప్పటి వరకు వీడకుండా నాకు అండదండగా నిలిచి మరి ఇంటికి పునాదులు ఎలా అయితే 4 ఉంటాయో ఆ 4 పునాదుల్లో ఈ 2 కుటుంబాలు కలిసి, అలాగే వల్లభనేని ప్రసాదరావు గారు SLVలో ఉంటారు. 2 years అవుతుంది సార్. సార్ ఇక్కడ ఎలా ఉందమ్మా ఆశ్రమంలో? మేడం గారు ఎలా చూసుకుంటారు? ఇక్కడ ఎలా ఉంది? నువ్వేం చదువుతున్నావు? నేను 9th క్లాస్ చదువుతున్నా సార్. ఇక్కడ చిన్న లోటు అంటూ ఏమీ ఉండదు సార్. ఏది తక్కువ కాదు. ఇక్కడ మేడం అంత బాగా చూసుకుంటారు. నువ్వు 9th క్లాస్ ఎక్కడ చదువుతున్నావు? శ్రవంతి హై స్కూల్ సార్. ప్రైవేట్ స్కూలేగా? మేడం గారు చదివిస్తున్నారా?